సభకు నమస్కారం. మన సభాధ్యక్షులు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్, చలసాని శ్రీనివాస్ గారు, జీవికర్ శ్రీనివాస్, మీ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఒకటి కరెక్ట్ చేయలేదు. వినోద్ కుమార్ 1955లో అంబేద్కర్ ఉగ్రవాదం గురించి మాట్లాడుతూ అన్నాడు. అది ఉగ్రవాదం గురించి కాదు. రాజ్యసభలో ఈ ఇండియాస్ ఫారెన్ పాలసీ, ఇండియా చైనా రిలేషన్స్ గురించి మాట్లాడుతూ చైనా దురాక్రమ దేశం అది, దాన్ని నమ్మొద్దు అని ఆయన చెప్పుకోవచ్చు. ఏ దేశం చైనా ఆక్రమించుకుంటుందని చెప్పుకొస్తాడు. చెప్పుకొస్తూ కాబట్టి చైనా గురించి ఆయన దాన్ని ఏమంటారంటే నివాస ప్రాంతాలు ఆక్రమించుకునేలా లేదు, బ్రిటిష్ వాళ్ళగా రాజ్యాలని స్వాధీనం చేసుకుంటారు అన్నమాట. ఆ నుంచి కోరుతున్నారు. అట్లాగే అప్పుడు ఆయన మాట్లాడుతున్న రాజ్యసభలో సిపిఐ తరఫున పుచ్చలపల్లి సుందరయ్య గారు అంబేద్కర్ని అవహేళన చేస్తాడు. పుచ్చలపల్లి సుందరయ్య గారు అదే భావంలో మాట్లాడుతున్నాను నేను. కానీ చరిత్ర ఒకసారి చూస్తే ఆయన అవహేళన చేస్తాడు. ఏమంటాడు, మహా హిస్టోరియన్ వచ్చాడండి ఈ సభకి, మహా చెప్తాడు, కూర్చో అని అంబేద్కర్ని అవహేళన చేస్తాడు. అది నిజమైంది. 1962లో చైనా భారతదేశం దర్యాప్తు చేసింది. 2000 కిలోమీటర్లు ఆక్రమించుకుందో మనకే తెలియదు. ఆ 62 వారంలో ముందు కవ్వింపు చర్యగా అక్కడ కాపలా కాస్తున్న 303 మెంబర్స్తో ఉన్న సిఆర్పిఎఫ్ పోలీసుని 60 మందిని చంపేస్తారు చైనా సైన్యం సియాచిన్ పర్వత ప్రాంతం. అది చరిత్ర. ఆయన అంటాడు, వైల్ డ్రాపింగ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆల్సో అంబేద్కర్ ప్రపోజ్ హైదరాబాద్ ఇస్ సెకండ్ క్యాపిటల్ టు ద కంట్రీ. Country cannot rule from one place. Should be a second place also necessary. And Ambedkar చెప్తాడు. But during the assembly, Ambedkar కి పెద్ద independence లేదు. Whatever Gandhi says, whatever Nehru says, whatever Patel says, he has to say. ఆ క్రమంలో మనకు రక్షణ కూడా పెట్టడం మర్చిపోయారు. The special provisions for scheduled caste also forgotten. I can discuss చేయను. కానీ సెకండ్ క్యాపిటల్ హైదరాబాద్ అనేది అవసరం. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మనం ఇంటర్నెట్ కొడితే క్షణంలో ఢిల్లీ వెళ్ళిపోతుంది. ఢిల్లీ నుంచి వస్తే హైదరాబాద్ వస్తుంది. కాబట్టి మనకు దూరం దొరుకుతుంది. ప్రజలు కన్యాకుమారి హైదరాబాద్ రావాలని ఈజీ, కానీ కన్యాకుమారి నుంచి ఢిల్లీ వెళ్ళడం చాలా కష్టం. అలాగే ఇక్కడ ఇది కూడా హైదరాబాద్లో లాట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ ఉంది, ప్లేస్ ఉంది. ఢిల్లీలో అంతా కాస్తంపులు అది ఒక పొల్యూషన్ అయిపోయింది ఢిల్లీ అంతా. ఒక నీళ్ళు 2 కాలాలు, వర్షాకాలం, ఎండాకాలం. నేను స్టూడెంట్ ఆఫ్ ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ స్టూడెంట్. నేను 1981 to 84 and December. I have seen the winter and summer. Since I am a young there at the time, నేను దాన్ని బేర్ చేయగలిగాను. సమ్మర్ కంటే వింటరే కానీ చాలా ఈజీ. మంచి ఉడి దుస్తులు వేసుకుంటే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. కానీ సమ్మర్ వెరీ డేంజరస్. రాత్రి 9 అయితే కూడా చేయబడదు. ఇదే కదా బాగుంది. హాస్టల్ ఉంది పూర్వాంచల నైనా కానీ రాత్రి 9 అయినా కానీ చీకటి పట్టలేదా? మనకు చీకటి పడితే కూడా అలవాటు. కాబట్టి ఏంటంటే దానికోసం హైదరాబాద్, ఢిల్లీ సెకండ్ క్యాపిటల్ హైదరాబాద్ తీసుకురావడానికి మనం కృషి చేయాలి. దానికోసం పోరాటం చేయాలి. ఆల్రెడీ ట్రెడిషన్ వాజ్ స్టార్టెడ్. ఎలాగంటారంటే
ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈ విజిటింగ్ పొలారంలో ఉన్న రాష్ట్రపతి భవన్కి విజిట్ చేస్తారు. వింటర్కి సమ్మర్కి వస్తున్న ఐడియా లేదు కానీ వింటర్ వింటర్కి రెండు ఉన్నాయి. సిమ్లా ఉంది, సమ్మర్లో సిమ్లా నేను చూసాను. వింటర్లో మన పొలాలలో ఉన్న రాష్ట్రపతి భవన్కు ఆల్రెడీ జర్నీ ఆల్రెడీ స్టార్టెడ్. మనం ఒక కాంగ్రెస్ కూర్చుంటే మనకు రాదు. మనం పోరాటం చేయడం తప్ప అనుకుంటే రాదు. పోరాటం అనేది తప్పనిసరి జీవితంలో అవసరం. మనం పోరాటం చేస్తే ఏది రాదు. కాబట్టి నేను విజ్ఞప్తి ఏంటంటే నేను కూడా మీ సెకండ్ క్యాపిటల్గా హైదరాబాద్ తీసుకురావడానికి నా కృషి నేను చేస్తాను. దీంతో పాటు నేను మీ ఉద్యమంలో పాల్గొంటాను అని హామీ ఇస్తూ ఈ అవకాశం నాకు ఇస్తున్న బ్రదర్ అనిల్ కుమార్ గారికి, వినోద్ కుమార్ గారికి థ్యాంక్స్ చెప్తూ